అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించడం జరిగింది. ఆయన దేశానికి చేసిన సేవల్ని, త్యాగాలని, దేశభక్తి, అంకిత భావాన్ని ఈరోజు స్మరించుకుంటున్నాము. ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అయితే ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన జిల్లాలో కలెక్టర్ గారు, అదేవిధంగా మన జాయింట్ కలెక్టర్ గారు, మన సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు అందరం కూడా నివాళులర్పించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారు మన్యం వీరుడు, అడవి ప్రాంతాల్లో ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. ఆ రోజుల్లో స్వాతంత్ర సమరయోధుల్లో చెప్పుకోదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులోనే ధైర్యవంతుడిగా ఆయుధాల విషయంలో కానీ ఏదైనా కూడా చెప్పి ఈ టయానికి వస్తాము, ఈ టైంలో మేము తీసుకెళ్తామని ధైర్యంగా చెప్పి ఆ విధంగా స్వాధీనం చేసుకొని స్వాతంత్రం కోసం అనేక సేవలు అందించి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. చిన్న వయసులో ఆ రోజు 27 సంవత్సరాలకే ఆయన చనిపోవటం. అదేవిధంగా ఈరోజు స్వాతంత్రం వచ్చి మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నామంటే ఆ వీరుల్లో అల్లూరి సీతారామరాజు గారికి ఒక చరిత్ర ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం స్మరించుకోవాలి. ఆయన స్ఫూర్తి, ఆయన ధైర్యంతో మనం ముందుకెళ్ళాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.